ఈ వారం థియేటర్లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. వెర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా, కేతికా శర్మ యువన హీరోయిన్లుగా చేసిన లేటెస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ సింగిల్. నిన్నువేడన్ నేడన్ నేనే ఫేమ్ కార్తిక్ రాజు డైరెక్షన్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా చేసిన ఈ ఎంటర్టైనింగ్ మూవీ May 9th థియేటర్స్ లోకి వచ్చేసింది. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా చేసిన మూవీ శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రిగల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫన్ థ్రిల్లర్ మూవీ కూడా May 9th మన ముందుకు వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా చేసిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ బ్లైండ్ స్పాట్ కూడా May 9th నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గారు లీడింగ్ రోల్ చేసిన లేడీ ఓరియంటెడ్ సోషల్ డ్రామా సీఎం పెల్లం కూడా May 9th నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ యాక్టర్ కిషోర్ లీడింగ్ రోల్స్ లో చేసిన తమిళ్ తెలుగు బైలింగాల్ మూవీ కలియుగం 2064 కూడా May 9th నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. ఇక వీటితో పాటు 6 జర్నీ అండ్ మహాబలి 1980s అనే మూవీస్ కూడా May 9th థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. జపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్ షిన్చాన్ అవర్ డైనోసార్ డైరీ తెలుగు వెర్షన్ కూడా May 9th నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి 35 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ May 9th 2D అండ్ 3D వెర్షన్స్ లో మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ దేశముద్రు కూడా May 10th మరొకసారి మన ముందుకు వచ్చేస్తుంది.